రైట్ బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్కు గౌరవ డాక్టరేట్ వచ్చింది. సమాజ సేవ, వృత్తి పట్ల నిబద్ధత, విశిష్ట సేవలకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడంతో జనాలు నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ దువ్వాడ ఏనాడు సమస్యలు పట్టించుకోలేదని విమర్శలున్నాయి. 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 5 సార్లు దువ్వాడ ఓడిపోయారు. దివ్వెల మాధురితో దువ్వాడ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. భార్యా పిల్లలను వదిలేసి మాధురితో సహజీవనం చేస్తున్నారు. సమాజం చీదరిస్తున్నా సమాజ సేవ అంటూ డాక్టరేట్ పొందారు. మాధురితో కలిసి దువ్వాడ డాక్టరేట్ అందుకున్నారు. డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరుతో గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. దువ్వాడ డాక్టరేట్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు వైజాగ్ నుండి అందిస్తారు. చెప్పండి వాసు. దుర్గా, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు, మాధురి అవ్వచ్చు, వీళ్ళిద్దరి గురించి ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో చాలా ప్రాచుర్యం. గతంలో సహజీవనం వ్యవహారంలో వీళ్ళు ఎంత యాగి చేశారో అందరూ తెలుసు. ఇప్పుడు తాజాగా డాక్టరేట్ రావడం పట్ల, వీళ్ళకి డాక్టరేట్ అవ్వడం పట్ల డే స్ప్రే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంట, ఈ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిందంట. దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాసు ఎప్పుడు పోటీ చేసినా సరే గెలవలేదు, కేవలం ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఎమ్మెల్సీగా కూడా ఎప్పుడు కూడా సేవలు చేసింది లేదు. ఆయన లోకల్గా జిల్లాలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ ఉన్నది లేదు, సేవ చేసింది లేదు. దాదాపు మనం చూస్తున్నాం ఏడాదిగా మాధురితో ఆయన చేస్తున్నటువంటి వెకిలి చేష్టలో మొత్తం నవ్వుకునే పరిస్థితి వస్తుంది. తిరుపతి వెళ్ళి చేసిన కార్యక్రమం కావచ్చు, లేకపోతే టెక్కల్లో కావచ్చు, లేకపోతే విశాఖ వచ్చి కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ నాటకం అవ్వచ్చు, ఇలాగ అనేక అంశాలతో వీళ్ళంతా కూడా సమాజంలో చాలా చులకనగా ఏర్పడిపోయింది. వీళ్ళు చేసేది ఎవరు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ సమయంలో, ఈ టైంలో వీళ్ళకి డాక్టరేట్ రావడం పట్ల అంతా కూడా హాస్యాస్పదంగా మారింది. ఎవరు కూడా దాన్ని గౌరవించే పరిస్థితి కనిపించట్లేదు. ఆ యూనివర్సిటీ ఎక్కడుంది, అసలు ఆ యూనివర్సిటీ ఎవరు ఇచ్చారు, వీళ్ళిద్దరు వెళ్ళి డాక్టరేట్ తీసుకోవడం, అది పైగా అంకిత భావం, వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావంలో భాగంగా వీళ్ళకి ఇచ్చారట. అసలు ఈయన సమాజ సేవ చేసింది ఎక్కడ, ప్రజల కోసం చేసిందని అనేక విమర్శలు వస్తున్నాయి. ఎక్కడా కూడా వీళ్ళకి మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది డాక్టరేట్ పట్ల. గత కొన్ని నెలలుగా కూడా ఇదే విధంగాను మరి నిన్న మొన్న చూసాం, వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టామని మరో ఎపిసోడు, ఇప్పుడు డాక్టరేట్ ఎపిసోడు, మొన్నదాకా సహజీవన ఎపిసోడ్. ఈ విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ జంట చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలకి ప్రజల్లో యావగించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఇప్పుడు డాక్టరేట్ పట్ల అయితే మొత్తం కూడా హాస్యాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరి గురించి కూడా ప్రజలు చాలా చులకన భావంతో చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో డాక్టరేట్ అంటే ఎంత గౌరవపదమైంది. ఆ డాక్టరేట్ని ఈ విధంగా ఉన్నటువంటి సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంటకి ఇవ్వడం పట్ల అయితే విమర్శలు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు దుర్గా.